ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి వ్యతిరేకంగా కూటమి తయారవుతుంది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆధ్వర్యంలో విశాఖలోని ప్రైవేట్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల నాయకులు సమావేశమయ్యారు. షర్మిలారెడ్డిపై తమకున్న వ్యతిరేకతను తెలుపుతూ అధిష్టానానికి వినతి పత్రం పంపుతున్నారు. షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆవేదనను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని స్పష్టం చేశారు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం సమంత ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయక ఆహ్వానం మేరకు ఇక్కడ దయచేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మాతో పాటు వేదికపైన సోదరులు శ్రీరాములు గారు, అదేవిధంగా రమేష్ గారు, మన కడప జిల్లా మాజీ అధ్యక్షులు సోదరు శ్రీరాములు గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుకోవచ్చు. దీనిలో ఏదైనా వ్యక్తిగత స్వార్థం ఉందా, వీరేమైనా పదవులు ఆశించి ఇక్కడికి వచ్చారని కాదు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కాపాడుకోవాలి. గడిచిన కాలంలో కాంగ్రెస్ పార్టీ సివియర్ డిస్ట్రెస్ లో ఉండేటప్పుడు కూడా ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన దశాబ్దాల కాలంగా ఎంతో మంది ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళు, వేదిక పైన వాళ్ళు కానీ వేదిక ముందు వాళ్ళు కానీ జైలు పాలయ్యారు, తన్నులు తిన్నారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వాళ్ళందరూ ఆవేదన చాలా మంచి మొదటికాలంగా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు వస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే మీకు మీద తెలుసు, సుమారు 2 దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న డాక్టర్ కిల్లి కృపారాణి అనే వ్యక్తి కాంట్రవర్షియల్ గా ఏమైనా వెళ్తారా, ఆమె సౌమ్యంగా వెళ్తారా, సౌమ్యం రాజకీయాలు చేశారా, కాంట్రవర్షియల్ రాజకీయాలు చేశారా అని మీకు తెలుసు. ఈ రోజు నేను ముందడుగు వేసి మీ తాలూకా అంబిషన్స్ ఏదైతే ఉందో అది నేను ఖచ్చితంగా వింటాను. నెహ్రూ గాంధీ కుటుంబంతో నాకుండే రిలేషన్స్ తో నేను ఖచ్చితంగా పార్టీని ఉంచుతాను. అగ్రభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మేడం సోనియా గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఉంచుతాను. నిరాశ చెందనండి, నిస్పృహ చెందనండి. మనమంతా కలిసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పూర్వపై తేవాల్సిన అవసరం మన భుజ స్కంధాలపై ఉంది అని నేను ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వారి ఆవేదన ఏంటి, వారు గడిచిన కాలంలో కూడా ఏఐసిసి పెద్దలు సుమారు 1 year బయట కలిసి వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏ విధంగా వారు ఆవేదన చెందుతున్నారంటే, మేము వ్యక్తపరిచిన ఇనిషియేషన్ ఏం లేదు, యాక్షన్ అంటే యాక్షన్ ఎవరిలో యాక్షన్ తీసుకోతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి భవిష్యత్తులో ఫర్దర్ స్టెప్స్ తీసుకోలేదు ఏఐసిసి ఆవేదన కూడా వాళ్ళు ఉంది. అయితే ఆవేదనలో మళ్ళీ ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ అవ్వకూడదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యారెక్టర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని దృష్టితోని నేను కావాల్సి వచ్చింది. అయితే నేను కూడా ఒక పెద్ద ఒకటి మీకు తెలుసు, 2019-28 ఫిబ్రవరి జాయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం డిస్ట్రెస్ లో ఉంది. ఉన్న పార్టీ క్యారెక్టర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏదైతే 80-90% కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను పార్టీ ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అందులో పెట్టి కొంతమంది ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన దృష్టిని వెళ్ళాను. సరే, వాటర్ హ్యాపెండ్ అంటే ఇక్కడ ఏంటంటే మదర్ ఆర్గనైజేషన్ లో నేను మళ్ళీ వచ్చిన తర్వాత మేడం గాంధీ గారు నాకు పిలిచి 45 minutes to 1 hour మాట్లాడారు. ఏ విధంగా మీరు చర్య తీసుకోండి, డైరెక్షన్స్ టు అవర్ పిసిసి ప్రెసిడెంట్ అని నాకు చెప్పడం జరిగింది. మోస్ట్ అన్ఫార్చునేట్ మరి ఆ పరిస్థితి